టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా కోసం అనేక చర్యలు చేపడుతున్నారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు ఆయన. విపక్షంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంతాల సమస్యలను స్వయంగా పరిశీలించిన జనసేనాని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. అందుకే మంత్రివర్గంలోనూ గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలను సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అప్పగించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి ఢిల్లీ నుంచి పిలుపునిచ్చిందట. కేంద్ర పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీ రావాలని కోరారట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది ఈ న్యూస్. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే అసెంబ్లీలో ప్రకటిస్తూ ఈ వ్యర్థాల తొలగింపుకు తీసుకున్న చర్యల గురించి శాసన మండలిలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదు. ఈ వ్యర్థాలను సమర్థంగా తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.